విత్ హ్యాపీ పాడబోయే భామలు సత్యభామలు రండి. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో సార్. ఏం పేరు? సాయి గీత సార్. ఏంటండి బాబు మీరు డాల్బీ స్టూడియోలో మాట్లాడుతున్నారు, ఇక్కడే ఇలా మాట్లాడుతున్నారంటే ఇంట్లో మీరు ఏయ్ అన్నారంటే అక్కడ పక్కింటి ఎదురింటి వెనకింటి వాళ్ళు కూడా అదిరిపోయేలా ఉన్నారు. ఏంటి గీత గారి సంగతులు? మీరు ఇంకా చెప్పలేదు. ఏం చేస్తారు బావగారు? మెడికల్ షాప్ సార్. మెడికల్ ఏజెన్సీ. మెడికల్ ఏజెన్సీ షాప్ రెండు ఉన్నాయి. సరే జాగ్రత్తగా చెప్తా, టంగ్ ట్విస్టర్ మళ్ళీ అడగొద్దు, ఒకసారి వినేసి అన్నీ చెప్పేయాలి. లాలాగూడ సెంటర్ లో లలిత ప్రియ కమలం వెలిసెను. లారీలో వెళ్ళి తీసుకొద్దామని వెళ్తున్న లలిత ప్రియ వర్షంలో తడిసెను. చంపేశాడు బాబోయ్. ఒకటి లైన్ రెండో లైన్ లో చెప్పనా? జాగ్రత్తగా ఉండండి. మొదటి లైన్, లాలాగూడ సెంటర్ లో లలిత ప్రియ కమలం విరిసెను. లారీలో తీసుకొద్దామని వెళ్తున్న లలిత ప్రియ వర్షంలో తడిసెను. ఫస్ట్ లైన్ లాలాగూడ సెంటర్ లో లలిత ప్రియ కమలం విరిసెను. లారీలో వెళ్ళి తీసుకొద్దామని వెళ్తున్న లలిత ప్రియ వర్షంలో తడిసెను. లారీలో తీసుకొద్దామని వెళ్తున్న లలిత ప్రియ వర్షంలో తడిసెను. ఓ అంతే. ఆట బానే ఉంది, ఆడేద్దాం. రెడీ స్టార్ట్. లాలాగూడ జంక్షన్ లో విరిసిన కమలం విరిసెను. చెప్తే అర్థం చేసుకున్నారు. ఇది విరిసినో కురిసినో అరిసినో ఇంతగా అరిసినా వేరట్లేదు. లాలాగూడ సెంటర్ లో లలిత ప్రియ కమలం విరిసెను. లారీలో వెళ్లి తీసుకొద్దామని వెళ్తున్న లలిత ప్రియ వర్షంలో తడిసెను. లాలాగూడ సెంటర్ లో విరిసిన కమలం విరిసెను. నాకు ఈ టార్చర్ ఏంట్రా? లలిత కమలం విరిసెను. లారీలో తీసుకెళ్తున్న ఇలా చెప్పామనుకోండి, అక్కడ బావగారు ఇంకో ఇద్దరు అమ్మాయిలు వెనకాల బండి మీద వేసుకొని ముగ్గురు అలా వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తారు. సో మీకు పనిష్మెంట్ ఏంటి అంటే, సో ఒక పర్సన్ మీ దగ్గర అప్పు తీసుకొని ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు, సడన్ గా కనిపించింది చూడండి అటే. ఏ అప్పలమ్మా ఆగు. ఏ అక్కులమ్మ ఆగు. అక్కులమ్మ టీం ఎవరు? హే అక్కులమ్మ, 5 years నుంచి 25 లక్షలు తీసుకొని ఇంట్రెస్ట్ కూడా ఇవ్వకోకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా? నాకు బుద్ధి లేదండి, నేను 25 లక్షలు ఇవ్వనండి, వెళ్ళిపోయాను. ఓకే గట్టిగా చెప్పళ్ళు. ఏం పేరండి? సాయి మహేశ్వరి. ఆ హెయిర్ ఏంటండి బాబా, భయం వేస్తుంది. భయపడండి. లక్షణంగా ఉండేదానివి. ఆమె హెయిర్ కంటే ఆ తర్వాత ఆమె ఇచ్చిన లాఫ్ కే భయం వేస్తుంది. భయపడండి. మా ఇంటికి వస్తారా? కాదంబరిని భయం పెట్టాలి. పెట్టేద్దాం. లైన్ లో కూడా ఆమె లైన్ లో పెట్టింది, మీరు భయపెడితే చాలు. భయపెట్టేద్దాం. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. బావగారు ఏమని పిలుస్తారు ముద్దుగా? కన్నా అంట. కన్నా ఎందుకంట? అలాగే అచ్చా, ఆయన బాహుబలి సినిమాలో అనుష్కకి చాలా అప్పట్లో బాగా అప్పుడు అనుష్క పాడింది కదా, కన్నా నిద్రించరా అని. యాక్చువల్లీ నేను పాడతాను పాట. అవునా? ఏమని పాడతారు? ఏది పాడండి. అరే పాడుగా చాలా పాడు. కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా మురిపాల ముకుందా. నిద్రించకపోతే ఏం పనిష్మెంట్ ఇద్దామని? ఏమొద్దు, నువ్వు నిద్రించు అంటే నిద్రించాలి, కూర్చో అంటే కూర్చోవాలి. అలా ఏం లేదు. అలాగే అనిపిస్తుంది మాకు. ఇప్పుడు కన్నా నిద్రించరా అంటే ఏంటి చెప్పండి నీలవేణి గారు మీరు. అలానే. సో నువ్వు ఒక పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years. లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లో అంటే పెళ్లి చూపులు అంతే. ఆ పెళ్లి చూపులు తతంగం ఎలా జరిగింది చెప్పండి మాకు. నాకు సిగ్గిస్తుంది. అంటే మేము హౌస్ లో లేకుండా ఒక రెస్టారెంట్ లో మీట్ అయ్యాం. అది బెటర్ అబ్బా. రెస్టారెంట్ లో అయితే ఒకే క్లాస్ లో డైరెక్ట్ గా. అలా ఏం లేదు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే ఏంటి అసలు? కంప్లీట్ ఏమంటారు, చెప్పు. కొంచెం సాంప్రదాయంగా. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. రెడీ, ఇక మొదలెడదాం. టంగ్ ట్విస్టర్. ఓకే. పానకాల చెరువు పక్కన మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి లవ్వర్లు, పాపికొండల్లోని తోటలో పరిమళిస్తున్న పారిజాత ఫ్లవర్లు. నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది. పానకాల చెరువు పక్కన మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి లవ్వర్లు. పానకాల చెరువు ఎదురున మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి. ఇంకా తీసుకెళ్లి చెరువులో పడే.